సార్ మీ పేరు? సతీష్ కుమార్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఐడియా ఉంది కదా, దాంట్లో వర్క్ చేస్తున్నాను, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. సో నాకు ఈ కాపు బలిజ అనేది ఆల్రెడీ ఒక 4 years నుంచి నేను అటెండ్ అవుతున్నాను. సో యాక్చువల్గా దీన్ని మహాబలిజ సమ్మేళనం అనే కన్నా బాహుబలి సమ్మేళనం అంటే బాగుంటుంది. ఎందుకంటే మహా అంటే మించిపోయింది, బాహు అంటే ఇంకా మీకు తెలియదే ఉంది. బాహు అంటే అతి పెద్దదాన్ని బాహు అంటారు. సో బాహుబలి సమ్మేళనం అయితే ఇంకా బాగుందేమో నేను అనుకున్నాను. కానీ మహా అనడం వల్ల ఏంటంటే మహాలక్ష్మితో సమానం. సో లక్ష్మిని గడించాలంటే అందరూ కమ్యూనిటీ మనం ఒకరిగా ఫార్మ్ అయితేనే, ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి, అందరితో కలుపుకుంటూ పోతేనే మనం ఏదైనా సరే జనరేట్ చేయగలం. మీరు ఎప్పుడు కూడా సింగిల్గా ఉండి ఏమీ చేయలేరు. ఇలా సమ్మేళనాలకు అటెండ్ అయ్యి, అంటే ఈ కమ్యూనిటీ అని కాదు, ఏ కమ్యూనిటీ అయినా సరే అలా దిట్టంగా ఉంటేనే మనం ఒక పొజిషన్ రాగలం అనేది నాకు గట్టి నమ్మకం. మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ సమ్మేళనంలో అటెండ్ అయ్యాక మీలో ఏమైనా మార్పులు వచ్చాయా? లైక్ డెవలప్మెంట్ కానీ? మార్పులు అంటే మేడం నేను ఒక్కడ మాత్రం చాలా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఈ కుమార్ గారు వీళ్ళందరూ మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆశించారు అనేది నాకు తెలియదు. కానీ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం కూడా ఒక పొజిషన్కి వచ్చాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 45 వచ్చేసినాయి. సో నేను కూడా ఎవరికైనా నేను యాక్చువల్గా మా కంపెనీలో ఒక 78 members రిక్రూట్ చేశాను. అది ఒక కాపు అనే కాదు, ఎవరినైనా మీరు ఏ క్యాస్ట్ అనేది నాకు సంబంధం లేదు, నేను సహాయం చేసినా లేదా అనేది ఒక 78 members చేశాను. నా టార్గెట్ 2600 చేద్దామని నా టార్గెట్. అలాగే ఏంటంటే వీళ్ళు మనకి పర్టికులర్గా మన సంఘాన్ని చూసుకుంటూ మన కాపు బలిజ దాంట్లో మనల్ని మన వాళ్ళకి మోటివేషన్ చేస్తూ, మనకి కాకుండా బయట వేరే వాళ్ళు ఉంటే కూడా మనం ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం కూడా చేయొచ్చు అని వీళ్ళ పెద్దవాళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను అనమాట. ప్లస్ ఏంటంటే నేను కూడా ప్రతి దానికి ఈ సమ్మేళనానికి అటెండ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న మనం అటెండ్ అవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం కొన్ని ఇన్స్పిరేషన్ మనం తెలుసుకుంటాం. అంటే మీకు అన్ని విషయాలు తెలియవచ్చు, నాకు అన్ని విషయాలు తెలియవచ్చు, కానీ మీరు చిన్నవాళ్ళైనా మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి కొన్ని విషయాలు ఉంటాయి, నా దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా ఉంటాయి, మీ చిన్న వయసు కాబట్టి. సో అలాగా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. మార్నింగ్ వచ్చాను 8:15కి లోపలికి రావాలన్నారు, నేను 7:30 కల్లా ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎక్సైటింగ్ అనమాట, ఎప్పుడు స్టార్ట్ అవుతాను. ఈవినింగ్ 7:30 వరకు ఉండి నేను కంప్లీట్ చేసుకెళ్దామని నా ఉద్దేశంతో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.